నా పేరు రాజశేఖర్ బసవరాజు. ఇప్పుడు వాషింగ్టన్ డీసీ వర్జీనియాలో ఉన్నాము. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఆట వేడుకలు కాన్ఫరెన్స్ జూలై 31 నుంచి ఆగస్టు 1-2 జరుపుకోబోతున్నారు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో. దీనికోసం అని చెప్పేసి అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఇండియాలో కొన్ని సర్వీసెస్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో. ఈ సందర్భంగా ఆ విశేషాలను కూడా మనతో పంచుకోవడానికి జైన్ చల్లా గారు, ఆటా ప్రెసిడెంట్, ఇప్పుడు మనతో ఉన్నారు. అందరికీ నమస్కారాలండి. టీవీ5 మరి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను జయంత్ చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ బసవరాజు గారికి అండ్ టీవీ5 వాళ్ళకు చాలా ధన్యవాదాలు. సో అయితే ఆటా కొందరికి తెలియని వాళ్లకు ఆటా అనే సంస్థ 35 సంవత్సరాల సంస్థ అండి. అమెరికాలో స్థాపించబడ్డది 1990లో. సో 35 సంవత్సరాలలో చాలా సుదీర్ఘమైన కార్యకలాపాలు చేసి మన అమెరికాలో ఉన్న 1.5 మిలియన్ తెలుగు వారికి సేవలు అందిస్తుంది. ఈ మధ్యన చూస్తే ఇక్కడ అమెరికాలో తెలుగు జాతి చాలా బాగా అభివృద్ధి చెందుతున్నది. ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ వస్తున్నారు, హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారు. దాంతో తెలుగు పాపులేషన్ బాగా పెరుగుతున్నది. ఆ పెరుగుతున్న తెలుగు పాపులేషన్స్కు ఆటా చాలా సేవలు అందిస్తుంది. ఆటా ఎక్కడ ఉన్నది అమెరికాలో అంటే ఒక అట్లీస్ట్ 25 నగరాలలో చాలా వ్యాప్తించిందండి. మనము బాస్టన్ నుండి లాస్ ఏంజలస్ వరకు, ఒక కోణం నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ వరకు, మరియు నార్త్ వెస్ట్ సియాటల్, పోర్ట్లాండ్ నుండి కింద మయామి వరకు అన్ని నగరాలలో 25 నగరాలలో చాలా మెంబర్షిప్ ఉన్నది. సో దాంతో చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో అలా ఆ ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనము ఆటా మహాసభలు జరుపుకుంటాము. అయితే ఈ రాబోయే ఆటా మహాసభలు 19వ ఆటా మహాసభలు మనం బాల్టిమోర్ మహానగరంలో జరుపుకుంటున్నామండి. అయితే బాల్టిమోర్ మహానగరం ఎందుకు ఎంపిక చేశామంటే, మన తెలుగు పాపులేషన్ చాలా ఘనంగా ఉన్న నార్త్ ఈస్ట్, ఇప్పుడు న్యూయార్క్, న్యూజెర్సీ, బాస్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ నుండి కింద ర్యాలీ వరకు, వాషింగ్టన్ డీసీ, వర్జీనియా, మేరీల్యాండ్ దాటి కింద ర్యాలీ, నార్త్ కరోలినా వరకు చాలా తెలుగు పాపులేషన్ ఉన్నది. ఆ ఉన్న డెన్స్ తెలుగు పాపులేషన్లో మధ్యన ఈ బాల్టిమోర్ మహానగరం ఉందండి. బాల్టిమోర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్. అమెరికన్ హిస్టరీలో కూడా ఒక చరిత్రాత్మకమైన మహానగరము. సివిల్ రైట్స్ అటువంటివి జరిగాయి. సో ఆ నగరం చూస్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎప్పుడు కూడా ఈ బాల్టిమోర్లో తెలుగు మహాసభలు జరగలేదు. ఏ సంస్థ కూడా కాన్ఫరెన్స్ జరపలేదు. సో మేము ఈ బాల్టిమోర్ మహానగరంలో జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు ఆటా మహాసభలు జరుపుకోబోతున్నాము. సో దానికి చాలా ఏర్పాట్లు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అంతేకాకుండా మీరు ఈ ఆటా వేడుకల గురించి కూడా ప్రస్తావించారు. ఆటా వేడుకలు అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేము భారతదేశం, ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు సందర్శించి అక్కడున్న పలు కార్యక్రమాలు చేస్తాము. బిజినెస్ కార్యక్రమాలైనా, కల్చరల్ అయినా, ఇది సేవా కార్యక్రమాలైనా, చారిటీ ప్రోగ్రామ్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ తోటి బాగా ఇంటరాక్ట్ చేస్తామండి. అలాగే ఈ లాస్ట్ డిసెంబర్లో మేము ఆటా వేడుకలు 2 తెలుగు రాష్ట్రాలలో జరుపుకున్నాము. డిసెంబర్ 10 నుండి 27 వరకు చాలా ఘనంగా చేశాము. చాలా మంచి స్పందన వచ్చింది. చాలా మంది కూడా అభినందిస్తున్నారు ఆ జరిపినందుకు. కొన్ని ఉదాహరణలు మేము ఏం చేశామంటే, బిజినెస్ సెమినార్స్ చూస్తే హైదరాబాద్ టీ హబ్లో, మరి వైజాగ్ గీతం యూనివర్సిటీలో బిజినెస్ సెమినార్స్ చేశాము. అక్కడున్న వ్యాపారవేత్తలతోటి సంబంధాలు, అమెరికా మరియు భారతదేశ వ్యాపారంతో ఎక్కువ సంబంధాలు ఉండాలని, ఆ రెండింటికి కూడా మన యుఎస్ కౌన్సిల్ జనరల్ హైదరాబాద్లో ఉన్న లోరా విలియమ్స్ వాళ్ళు ముఖ్య అతిథిగా వచ్చారు. అదే కాకుండా ఐఐటి హైదరాబాద్లో స్టార్టప్ కాంపిటీషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళతోటి కలిసి చేశాము. తర్వాత ఒక 7-8 స్కూల్స్కి వెళ్ళామండి. కొన్ని స్కూల్స్లలో చిన్న డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేశాము. అక్కడున్న విద్యార్థులతోటి
మనము ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడు చేసే ప్రోగ్రామ్స్ మన కాంపౌండ్ వాల్స్ అయినా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయినా కొన్ని స్కూల్ సప్లైస్ అయినా ఇటువంటి చాలా ప్రోగ్రామ్ చేస్తాము. కానీ అన్నిటికంటే మంచిది ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ కావడం చాలా సంతోషంగా ఉండే. సో అలా చేసాము. మళ్ళీ తెలుగు లిటరరీ డే అని డే లాంగ్ తెలుగు యూనివర్సిటీలో ప్రోగ్రామ్ చేసాము. సో క్వైట్ ఎ ఫ్యూ హెల్త్ క్యాంప్స్ చాలా ఘనంగా చేసాం. సో అదన్నీ చేసి మేము జనవరిలో ఇక్కడికి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పటి నుండి కూడా మళ్ళీ వీఆర్ బ్యాక్ ఆన్ టు ద మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద బాల్టిమోర్ కాన్ఫరెన్స్ అండి. అట్లా మీరు చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో కర్టన్ రైజర్ చేశారు. అట్లాగే ఇప్పుడు ఇంత భారీ ఎత్తున కాన్ఫరెన్స్లు చేయాలంటే కనుక మెయిన్ గా ఇంపార్టెంట్ మనీ అనేది ఇట్లాంటి మనం ఇప్పుడున్న పరిస్థితులు తీసుకుంటే ఈ దేశంలో ఎస్పెషల్లీ మీరు అందరికి తెలిసింది, మనం కొత్తగా చెప్పాల్సిన జాబులు కానివ్వండి, చాలా ఇంపాక్ట్ ఉంది. ఫండ్ రైజింగ్ అంటే కనుక ఇప్పుడు అది చాలా పెద్ద బిగ్ టాస్క్ ఫర్ యూ గైస్. అది ఎలా మీరు అకామిడేట్ చేయబోతున్నారు? అలాగే అంత ముందర కొన్ని అంటే ఆర్గనైజేషన్ పేర్లు అవసరం లేదు ఇక్కడ, కొన్ని ఏంటంటే గ్రాంట్స్ అని మ్యాచింగ్లు అని చెప్పేసి అని అవన్నీ అవి కూడా ఉంటున్నాయా, లేదంటే కనుక అవి లేకుండా మీరు ఎట్లా ముందరికి వెళ్తున్నారు? ఏ ప్రోగ్రామ్ అయినా ఇంత ఘనంగా ఇంత పెద్ద మహానగరంలో పెద్ద బాల్టిమోర్ కన్వెన్షన్లో చేయడం అనేది ఇట్స్ హ్యూజ్ టాస్క్, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ టాస్క్. అయితే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి ఈ ఫైనాన్షియల్ మీట్ చేస్తామని. ఎలా అంటే మా కన్వెన్షన్ సెంటర్స్ తోటి కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు కూడా చాలా నెగోషియేట్ చేసి మంచి ప్రైజెస్కు వచ్చినాయి. హోటల్ రూమ్స్ అయితే ఏంది, మనం బయట నుండి ఫుడ్ తీసుకొస్తే కన్వెన్షన్ సెంటర్కు వాళ్ళు ఫుడ్ బైఅవుట్ అంటారండి, దానికి చాలా ఛార్జెస్ చేస్తారు. అది కూడా చాలా తక్కువ ధరతోటి ఫుడ్ బైఅవుట్ కాంట్రాక్ట్స్, మిగతా హోటల్ అది కన్వెన్షన్ సెంటర్ రెంట్స్, ఇవన్నీ కూడా సిటీ ఆఫ్ బాల్టిమోర్ తోటి, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ తోటి, అక్కడున్న హిల్టన్ మ్యారియట్ హోటల్స్ తోటి మరియు గవర్నర్స్ ఆఫీస్ తోటి అందరితోటి కూడా నెగోషియేట్ చేసి వాళ్లకు ఇటువంటి మంచి పెద్ద కాన్ఫరెన్స్ తీసుకొచ్చినందుకు రెవెన్యూస్ వస్తాయి మీ సిటీకి అని మేము మంచి నెగోషియేట్ చేసాము రేట్స్. సో ఖర్చులు అలాగే అట్లా ఖర్చులు తక్కువ చేస్తున్నాము. సెకండ్ ఏంటండి అంటే మేము ఈ మధ్యన ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ అండ్ హాఫ్లో చాలా బిజినెస్ కమ్యూనిటీ మీద ఫోకస్ చేసి ఆల్ ఓవర్ ద కంట్రీ బిజినెస్ సెమినార్స్ చేశామండి. ఎలా మనం ఆంటర్ప్రెన్యూర్స్ను డెవలప్ చేయాలి, మన ఐటీఏ కాకుండా రియల్ ఎస్టేట్ అయినా, హాస్పిటాలిటీ అయినా, హోమ్ బేస్డ్ బిజినెస్ అయినా. సో అది చేసినందుకు మంచి బిజినెస్ ఫోకస్ నుంచి, బిజినెస్ పీపుల్ నుండి మంచి స్పందన వస్తున్నది. మీరు అన్నట్టు మనము బాల్టిమోర్లో కిక్ ఆఫ్ అక్టోబర్ 2 చేశాము. తర్వాత వర్జీనియాలో కర్టన్ రైజర్ అని, వర్జీనియా అంటే ఇక్కడ లోకల్ కదా, చాలా మంచి మనకు సపోర్ట్ వస్తుంది వర్జీనియా నుండి. దానికి మనం కర్టన్ రైజర్ చేస్తే చాలా వాతావరణం చాలా చలిగా ఉన్నా కానీ చాలా మంది వచ్చారు. సుమారు 700 మంది వచ్చి అందరు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు. సో మాకు వీఆర్ ఫీలింగ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఖర్చులు తక్కువ ఉన్నాయి, తర్వాత ఈ బిజినెస్ కమ్యూనిటీ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి, తర్వాత ఇక్కడున్న తెలుగు కమ్యూనిటీ కూడా అన్నట్టు న్యూయార్క్, న్యూ జెర్సీ నుండి ఇక్కడ వర్జీనియా, మేరీల్యాండ్, DC, ర్యాలీ వరకు చాలా పెద్ద తెలుగు కమ్యూనిటీ ఉన్నది కనుక వాళ్ళందరూ కూడా బాగా చేస్తారని. అలాగే మేము ఈ 20 to 25 సిటీస్ అన్నిటికీ విజిట్ చేయబోతున్నామండి. ఎస్పెషల్లీ మనం కిందికి వెళ్తే ర్యాలీ, షార్లెట్, దాని తర్వాత అట్లాంటా, మయామి, ఆర్లాండో ఏరియా, నాష్విల్, టెక్సస్లో డాలస్, ఆస్టిన్, హ్యూస్టన్, షికాగో, డెట్రాయిట్, ఇవన్నీ నగరాలలో ఆటా డేస్, ఫండ్ రైజింగ్ డేస్ చేసి మంచి స్పందన వస్తుంది. మేము ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా ఇండియాలో కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళతో, వ్యాపారవేత్తలతో మాట్లాడాము. వాళ్ళకు ఇది ఒక అరుదైన అవకాశము. 10 నుంచి 12 వేల మంది ఈ అటెండ్ అయ్యే ఈ కాన్ఫరెన్స్లో మీ బిజినెసెస్ను ఫోకస్ చేస్తే, మీ బిజినెసెస్ డిస్ప్లే చేస్తే, వెండర్ బూత్స్ చేస్తే మంచి స్పందన వస్తుంది మీకు. ఇట్స్ మీ మనీ పైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా, చాలా బాగుంటుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని కన్విన్స్ చేశాము. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి ముందుకొచ్చారు. ప్రతి ఒక్క డాలర్ మనము ఆమ్దాని మరియు ఖర్చులు అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎవ్రీ డాలర్ వి కలెక్ట్ అండ్ ఎవ్రీ డాలర్ వి స్పెండ్
will be given to the entire ఆటా కమ్యూనిటీ అండ్ తెలుగు కమ్యూనిటీ. సో ఆ కమిట్మెంట్ తోటి మా పైన నమ్మకం ఉంటుందని ఆశిస్తున్నాము. తప్పకుండా కూడా మంచి స్పందన వచ్చి ఫండ్స్ సక్సెస్ఫుల్ గా చేయడానికి మాకు ఫండ్స్ వస్తాయని భావిస్తున్నామండి. ఆల్రెడీ మనకు చూసుకుంటే కనుక మీరు ఆల్రెడీ ఇందానన్నారు తెలుగు స్టేట్స్ లో ఆల్రెడీ చాలా సర్వీసెస్ ఇచ్చేసామని. సో ఈ తడవని ఇచ్చేట ఈ తడవ మనకి ఆట వేడుకలు లైక్ ఎట్లాగంటే ఆట కన్వెన్షన్ సెంటర్లో పొలిటికల్ గా కానివ్వండి, లేదంటే ఎటువంటి అంటే రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అయినా లేదంటే ఏమన్నా డిఫరెంట్ వేలో మీరు ఏమన్నా ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉందా? యా అది చాలా మంచి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నామండి. మా కమిటీస్ ఇప్పుడే ఫామ్ అవుతున్నాయి, ఆటా కమిటీస్. సుమారు 500 మంది తోటి మాకు ఈ కమిటీస్ ఫామ్ చేయాలని ఉన్నది. ఒక 250-300 పీపుల్ ఆల్రెడీ కమిట్ అయ్యారు. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళే కాకుండా ఆల్ ఓవర్ ద కంట్రీ నుండి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరినీ మాకు ఒక 50 కమిటీస్ లాగా ఉంటాయి. ఆ కమిటీస్ కు చైర్స్, కో చైర్స్, మెంబర్స్, అడ్వైజర్స్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రోగ్రామ్స్, ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ చేయాలని ఉన్నది. పొలిటికల్ గా అయితే మీరు అడిగారు కదా, మొన్న ఇండియా వెళ్ళినప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని కలిశాము, చాలా మంది మినిస్టర్స్ ను కలిశాము, టాప్ బిజినెస్ ఫోక్స్ అక్కడ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అయినా కానీ, టీ హబ్ అయినా వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము. మన ఇంకా శ్రీశైలం వాళ్ళ CEO వాళ్ళని కలిసి కళ్యాణం చేయడానికి కూడా ముందుకు రావాలని కోరాము. సో మేము ఏదంటే ప్రతి ఏరియాలో కూడా ఇఫ్ యు లుక్ అట్ ఇట్, బిజినెస్ సైడ్ లో ఎటువంటి వ్యాపారవేత్తలను తీసుకురావాలి స్పీకర్స్ గా, ఇటువంటి యూత్ ఎంకరేజ్మెంట్ కొరకు ఎటువంటి స్టార్టప్ హబ్స్ చేయాలి, డాక్టర్స్ కొరకు CMS ప్రోగ్రామ్స్ చాలా ఘనంగా ఇక్కడున్న CMS డైరెక్టర్ కానీ, NIH డైరెక్టర్ అటువంటి వాళ్ళని మనకు DC దగ్గర చేస్తున్నాం కనుక మనకు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుండి కూడా కొంచెం మంచి స్పందన వస్తుందని భావిస్తున్నాము. వాళ్ళని రీచ్ అవుట్ అవుతున్నాము. సో పొలిటికలే కానీ, బిజినెసే కానీ, CMA కానీ, కల్చరల్ ఈవెంట్సే కానీ, ఆల్రెడీ మనము ఈ ఓపెనింగ్ సాంగ్స్ అది ఉంటది కదా, చాలా ఘనంగా చేస్తాము. ఇనాగ్రల్ సాంగ్ గురించి ఐడెంటిఫైడ్ వెరీ వెల్ నోన్ అతను రచయిత అక్కడ ఇండియా నుండి. సో దానికి కూడా ఇక్కడ లోకల్ గా కూడా మన డాన్స్ స్కూల్స్ తోటి మాట్లాడుతున్నాము, వాళ్ళంతా ప్రాక్టీస్ చేయడానికి. మంచి ప్రోగ్రామ్స్ ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ మీరు అనేది లోకల్ టాలెంట్ ప్లస్ ఇండియా నుంచి వచ్చే టాలెంట్ ను కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. అవునండి, అవును. లోకల్ టాలెంట్ ఎస్పెషల్లీ ఎప్పుడే కానీ 100% ఇండియా నుంచి వచ్చే బ్యాండ్స్ అలా కాకుండా మాకిప్పుడు ఇక్కడ జుమ్మంది నాదం, సయ్యంది పాదం అని డాన్స్ కాంపిటీషన్స్ మరియు సింగింగ్ కాంపిటీషన్ చేస్తాం కదండి ఇక్కడ US లో. వాళ్లకు ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు కూడా కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు పాల్గొనడానికి మేము చూస్తున్నాము. సో ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్ ఉంటుందండి, ఒక 15-20 సిటీస్ నుంచి మంచి టాలెంట్ ఉంది అమెరికాలో మనకు తెలుగు వారికి. వాళ్ళు ఫైనలిస్ట్లను మన అక్కడ కాన్ఫరెన్స్ ఈవినింగ్ టైంలో, ప్రైమ్ టైంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి కూడా మేము ఇది ప్లాన్స్ చేస్తున్నాం. ఇంకా అట్లా చూసుకుంటే ఎవరైనా కానీ ఆన్లైన్ లో కానివ్వండి అలా డొనేషన్ చేయదలుచుకుంటే కనుక ఆటాకి అంటే ఎట్లా వెబ్ సర్వీసెస్ ఏమన్నా? అవునండి, యాక్చువల్ గా ఆటా ఇప్పుడు కాన్ఫరెన్స్ వెబ్ ataconference.org వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ లో ఇప్పుడు మా టీం చూస్తే నేను ప్రెసిడెంట్ గానీ ఎక్కువ కన్వీనర్ శ్రీధర్ బానాలా గారు. శ్రీధర్ లివ్స్ ఇన్ మేరీలాండ్. అతను కూడా చాలా మేము ఇద్దరం కలిసి రోజుకు చాలాసార్లు మాట్లాడి ఎట్లా చేయాలని దాన్ని ప్లానింగ్ చేస్తున్నాము. శ్రీధరే కాకుండా మనకు కోఆర్డినేటరు రవిచల్లా అయినా, నేషనల్ కోఆర్డినేటరు మన శరత్ వేముల గారైనా, డైరెక్టర్ సుధీర్ దామిడి అయినా, ఈ పొజిషన్స్ ఉంటే కో కన్వీనర్స్, కోఆర్డినేటర్స్ వాళ్ళందరూ కూడా జీనత్ కుందూరే కానీ, కౌశిక్ సామానే కానీ, తిరుమల్ రెడ్డి గారు అయినా కానీ, వీళ్ళందరూ చాలా మంది టీం ఉన్నది. టీమ్ యాక్టివ్ గా పనిచేస్తున్నాము. అరవింద్ ఈజ్ ఇన్ డాలస్, ఈజ్ కో కన్వీనర్. సో అరవింద్ రెడ్డి గారు. సో మేము ఈ కోర్ టీము తోటి వారానికి 3 సార్లు మాకు టెలికాన్ఫరెన్స్ అవుతుంది. మేము ప్లానింగ్ చేస్తున్నాము. ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ కూడా బాగా అవుతున్నాయి. అంటే ఇంకా చివరిగా మీరు ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు? వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ కాన్ఫరెన్స్ చాలా ఘనంగా జరుపుకుంటామని.
స్పీకర్స్ రావడమే కానీ, తర్వాత మంచి స్పీకర్సే కానీ, మంచి క్రౌడే కానీ 10,000 to 12,000 వస్తారని. సో మా విన్నపం ఏంటంటే మీరు అందరూ కూడా ఈ తెలుగు మహాసభలలో పాల్గొని ఒక పండుగ వాతావరణంలో మనం జరుపుకుందాము. అందరూ కూడా వచ్చి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనాలని కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ అండి జయ గారు. చాలా ఎంతో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం కూడా. సో వి హోప్ లైక్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ యాజ్ యూ ఎక్స్పెక్టెడ్ అండి. యువర్ టీమ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినందుకు వెళ్తుందని చెప్పేసి అని మా తరపు నుంచి ఆల్వేస్ మీకు సపోర్ట్, ఏ విధమైన సపోర్ట్ కావాలని మీడియా తరపు నుంచి ఆల్వేస్ టీవీ ద్వారా కానీ, మన టీవీ ద్వారా కానీ ఖచ్చితంగా మీకు ఆల్వేస్ మా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ అండి.